ఎల్బీనగర్లోని భూపేష్ గుప్తా నగర్లో ఉన్న శ్రీ నల్ల పోచమ్మ దేవాలయంలో బోనాల పండుగ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సందర్భంగా ఆలయ చైర్మన్ నారగోని శ్రీనివాస్ యాదవ్ గోపురానికి శిఖరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అర్చకులు 100 కలశాలతో అమ్మవారికి శేతకల అభిషేకం నిర్వహించి విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు, స్థానికులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. మేళతాళాలు, డప్పులతో ఆలయ పరిసరం ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది. ఓం నమః సదతే నమః Bye.
तमदिग्रावर्णो अकार्यं जिष्णोरस्मस्य वाजिनः सुरभिनो चक्रदा ॐ तद्योजातं प्रपद्यामि सद्योजाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्वमान् भवोद्भवाय नमः नमो वामदेवाय नमो सर्वेश्वरेभ्यो नमस्ते अस्मरुद्धरूपेभ्यः ॐ शक्तिकुलधिपूतसेयङ्गहर्षिञ्चि पुण्यवसगो मंगलप्रदगौरि नमस्कुलम्म नीरुमम्बलचन्द्रगप्रोमम्म जगद्गुरु పట్టుకొని ఇవ్వడానికి ఒకరు ఉంటారు ఇచ్చమ్మా అక్కడ అమ్మవారు అడుగుతుంది ఓకే Right.
सहस्राक्षाय च शततन्वाय नमो गिरिजाय च कृष्णाय च नमो राम्याय च क्षेम्याय च नमो उर्वर्याय च कल्याय च नमो नित्याय च नमो नित्याय च धन्याय च नमो देवराय च देवराय च नमो देवहनीय च नमो हरे अस्मिन् हितं शम्भवे नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यवाहवे श्रीरान्येन्द्राञ्जपदये नमो नमो वृक्षेभ्यो नगेशेभ्यो पशूनां पदये नमो नमः विद्याजिगामं दभ्यास्तनामदये नमो नमो अश्वेभ्योऽश्वपतिभ्यश्च नमः सत्यो जातं प्रपद्यामि सत्यो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्भवान् भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमो श्रेष्ठाय नमो रुद्राय नमो कालाय नमो बलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रबलाय नमो श्रीहाय नमः अघोरेभ्यो रथघोरेभ्यो घोरघोरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते गुरुभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानां सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्राह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो ॐ शान्तिः 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 तत्सं योरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपदहे दैवीं स्वस्तिरस्तु नः ऊर्ध्वं जिगावेदनं शं चतुष्पदे ॐ शान्तिः 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 वीर्यं बलवावहै तेजस्विनावलीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 5 లక్షల రూపాయలు మనకు గతంలోనే మాట విరాళం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కానీ ఈ అమ్మవారి దేవాలయానికి ప్రతిరోజు రావడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా మనము ధన్యవాదాలు తెలుసుకోవాలి. ముందుగా అందరికీ బోనాల ఉత్సవాల సందర్భంగా టీకేఆర్ కమాండ్ లోపల హస్తినాపురం డివిజన్లోని భూపేష్ గుప్తా నగర్లో వెలిసినటువంటి శ్రీ 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 నల్లపోచమ్మ దేవస్థానం వద్ద మరి నిన్నటి నుండి అమ్మవారికి అభిషేకాలు అర్చనలు అదేవిధంగా రేపు 27వ తారీఖు నాడు ఆదివారం రోజు అమ్మవారికి బోనాల యొక్క సమర్పణ ఉంటుంది. మరి ఈ టీకేఆర్ లోపల ఉన్న కమాండ్ లోపల ఉన్నటువంటి దేవాలయము ముందు నుండి రోజు కూడా విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరూ కూడా ఈ దేవాలయంను అమ్మవారిని దర్శించుకోకుండా వెళ్ళరు. కనుక మరి దేవాలయం దగ్గర పోయిన వారము ఆషాఢ మాసం చివరి వారంలో కూడా అమ్మవారికి బోనాల సమర్పణ జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢం చివరి ఆదివారం రోజు అదేవిధంగా శ్రావణ మాసం మొదటి ఆదివారం రోజు కూడా అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. మరి దినదినం అభివృద్ధి జరుగుతున్నటువంటి 365 రోజులు కూడా అమ్మవారికి బోనాల సమర్పణ జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి రేపు జరగబోయేటటువంటి బోనాల పండుగలో భాగంగా అదేవిధంగా ఎల్లుండి ఆదివారం రోజు బోనాలు, సోమవారం రోజు అమ్మవారి యొక్క శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవస్థానము భూపేష్ గుప్తా నగర్లో ఎల్లమ్మ దేవస్థానం నుండి గొర్రెపొడలతోటి పలారం బండి ఊరేగింపు కూడా ఉంటుంది. కనుక భక్తులందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరి నాతోటి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవాలయ కమిటీ వారికి అదేవిధంగా భూపేష్ గుప్తా నగర్ కాలనీ సంక్షేమ సంఘం వారికి మరి యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ముఖ్యంగా భక్తులందరికీ కూడా మీ అందరికీ కూడా శిరసాభివందనాలు. ఈ దేవాలయం ఈరోజు దినదిన అభివృద్ధి చెందుతుందంటే మీ అందరి సహకారంతో. కనుక ప్రతి ఒక్కరు కూడా మరి ఇక్కడ కేవలం ఒక భూపేష్ గుప్తా నగర్కి అంకితం కాకుండా ఈ తల్లి జగన్మాత కరుణా కటాక్షని కల్పవల్లి మనందరికీ కూడా ఎంతో ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మరి
రానున్న రోజుల్లో ఈ దేవాలయాలకు మరి ఒక కమిటీని ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ రోజు కాదు, రేపు భావితరానికి మనం ఏ విధమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పాలి. ఎందుకంటే యువకులందరూ కూడా చెడుదారిన పడుతున్నారు కనుక వారికి ఈరోజు గతంలో ఇక్కడ కాలనీ చిన్నగా ఉంటుండే కాబట్టి ఊరబోనం అనేది కూడా 11 గంటలకని పెట్టుకొని చేస్తుంటుంది. కానీ ఈ రోజుల్లో మరి ఉదయం 8 గంటలకు 7 గంటలకే పంతులు అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది. కనుక భక్తులు ఎవరైనా సరే ఉదయం బోనాలు ఊరబోనం తర్వాతనే అని కాకుండా మీరందరూ కూడా మరి మీ యొక్క వసతిని బట్టి అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది. కనుక ఇక్కడ ఎలాంటి రుసుములు కానీ ఏవి కానీ ఉండే, కాకపోతే కొంత మెయింటెనెన్స్ చేయవలసి వస్తుంది. కనుక మరి ఈ టోకన్లు అనేది బోనాలప్పుడు మనము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకోటి, ఇదే దేవాలయం నందు మనము రేపు రానున్న రోజుల్లో మరి ఇక్కడ ఒక మంచినీటి ఒక వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయవలసి ఉంటుంది. కనుక భక్తులకు మనము అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలి. భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది కనుక మౌలిక సదుపాయాలు, బాత్రూమ్స్, అదేవిధంగా చెప్పుల స్టాండ్స్, మంచినీటి అన్నీ కూడా కల్పించాలని కోరుకుంటూ, ఇక రేపు రానున్న రోజుల్లో ఈ దేవాలయము ఏదైతే లాల్ దర్వాజా, లష్కర్, మహంకాళి, సికింద్రాబాద్ బోనాల విధంగా జరుగుతుందో ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అంతా కూడా మరి అందరూ కూడా కొత్త వారు ఇక్కడికి ఇల్లు కొనుక్కోవడము, ప్లాట్లు కొనుక్కోవడం జరుగుతుంది. కనుక బాగా అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. శ్రీ 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 నల్లపోచమ్మ దేవస్థానం భూపేష్ గుప్తా నగర్ నందు బోనాల మహోత్సవాలలో భాగంగా అమ్మవారికి ఈ రోజున 100 కలశములతోటి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. మరి ఇటు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శ్రీ నారగోని శ్రీనివాస్ యాదవ్ గారు మరియు ఆలయ కమిటీ సభ్యులు, భక్త బృందం అందరూ కూడా పాల్గొనడం జరిగినది. మరి ఇటు కార్యక్రమంలో 100 కలశములతో ప్రత్యేకంగా అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలను, బోనాల మహోత్సవాలను అంగరంగ వైభవంగా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. దీనికి ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొని అమ్మవారి యొక్క 100 కలశముల అభిషేకంలో పాల్గొనడం వల్ల సకల సమృద్ధి, జ్ఞానము, విద్య, బుద్ధులు, ధనము అన్నీ కూడా చేకూరుతాయి అని విశ్వాసము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 100 కలశములతోటి అమ్మవారికి అంగరంగ వైభవంగా అభిషేక కార్యక్రమాన్ని పంచపల్లవములతోటి, పంచామృతములతోటి, పసుపు కుంకుమలతోటి, సుగంధ ద్రవ్యాలతోటి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. మరి ఇట్టి దేవాలయము దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నది. కావున భక్త మహాశైలందరూ కూడా ఈ ఆలయ యొక్క అభివృద్ధిలో పాల్గొని ఆలయ ధర్మకర్త శ్రీ నారగోని శ్రీనివాస్ యాదవ్ గారు మరి యొక్క కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క భక్త మహాశైల యొక్క చేయూతతో అందరూ కూడా ఆలయాన్ని అభివృద్ధి చేసి పరమపదంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని విజ్ఞప్తి.